హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న పోకో X5 Pro 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్ళటానికంటే నేను ముందు నుంచి ఈ ఫోన్ కొంచెం డిఫరెంట్ అని మీకు చాలాసార్లు ట్విట్టర్లో కావచ్చు, టెక్నిక్స్లో కూడా చెప్పాను. ఎందుకు డిఫరెంట్ అని నేను చెప్పాను, ముందు ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఆ తర్వాత మనం రెగ్యులర్ అన్బాక్సింగ్ ఇవన్నీ మనం చూద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది, ఫర్ ద ఫస్ట్ టైము పోకో వాళ్ళు మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ డిఫాల్ట్ MIUI డైలర్తో తీసుకొచ్చారు ఈ ఫోన్. ఇప్పటివరకు మనం లాస్ట్ 3 ఇయర్స్లో అబ్జర్వ్ చేస్తే షామీ, రెడ్మీ, పోకో ఈ 3 బ్రాండ్ల ఫోన్లో మనకి గూగుల్ డైలర్ని ఇచ్చారు. కానీ ఈ ఫోనే మనకి డైరెక్ట్గా MIUI డైలర్తో వచ్చిన ఫస్ట్ ఫోన్ అనమాట ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇది అఫీషియల్ MIUI డైలర్ కాబట్టి మీకు కావాల్సిన అన్ని ఫీచర్స్, కాల్ రికార్డింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇది చాలామందికి, ఎవరైతే ఎక్కువ రెడ్మీ ఫోన్లు, MIUI ఫోన్లు వాడే వాళ్ళకి ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అండ్ ఒక గుడ్ న్యూస్ అనమాట. ఒకవేళ మీరు రెడ్మీ ఫోన్కే అప్గ్రేడ్ అవుదాము, అలాగే మీకు ఈ MIUI డైలరే కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా 20,000 రూపాయల బడ్జెట్లో ఒక కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాలనుకుంది. ఇక రెండోది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మీకు పోకో లాంచర్ 4.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అయితే మన ఇండియాలో కూడా చాలా ఫోన్స్ ఇప్పుడు పోకో లాంచర్తో ఉన్నాయి. కానీ రీసెంట్గా తీసుకొచ్చిన అప్డేట్లో పోకో లాంచర్లో ఒక చిన్న చేంజ్ చేశారు. అదేంటంటే కస్టమైజేషన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. ఇంతకుముందు అంటే మీరు పోకో F1 ఇలాంటి టైంలో వాడుతున్న పోకో ఫోన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాటిలో మీకు పోకో లాంచర్లో కస్టమ్ ఐకాన్స్ అండ్ మీకు చాలా వరకు కస్టమైజేషన్స్ అనేవి పోకో లాంచర్లో ఉండేవి. కానీ ఎప్పుడైతే పోకో లాంచర్ MIUI లాంచర్ నుంచి తీసుకోవడం మొదలుపెట్టారో, అంటే లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి, అప్పటి నుంచి మీకు కస్టమ్ ఐకాన్స్, థర్డ్ పార్టీ ఐకాన్ ప్యాక్స్ ఇవన్నీ వాడుకోవడానికి ఫెసిలిటీ అనేది పోకో లాంచర్లో తీసేశారు. అండ్ ఈ ఫోన్లో మాత్రం ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకు లేదు అంటే డిఫాల్ట్గా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చినప్పుడు పోకో లాంచర్లో మీకు సేమ్ అట్లనే మన ఇండియాలో ఏదైతే ఇప్పుడు కస్టమ్ ఐకాన్ సపోర్ట్ లేదో అలాగే ఉంటుంది. కానీ రీసెంట్గా వచ్చిన ఒక పోకో లాంచర్ అప్డేట్ మాత్రం ఇది గ్లోబల్ రోమ్కి సంబంధించిన అప్లికేషన్ని, పోకో లాంచర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీకు కస్టమ్ ఐకాన్ ప్యాక్స్ ఇవన్నీ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది చాలా పెద్ద బ్రేక్ త్రూ అనమాట. ఒకవేళ మీరు పోకో ఫోన్స్ వాడుతుంటే నేను ఒక లాంచర్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో యాడ్ చేస్తాను. ఆ లాంచర్ లేటెస్ట్ వర్షన్ ఇది MIUI అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి నేను డౌన్లోడ్ చేసిన అప్లికేషను, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఒకసారి మీరు పోకో ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ వర్కౌట్ అయితే మీకు కూడా కస్టమ్ ఐకాన్స్, ఇలాంటి కస్టమైజేషన్స్ అనేవి చేసుకునేలాగా ఫ్లెక్సిబిలిటీ అయితే దాంట్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీరు పోకో X5 Pro కొనుక్కుందామని ఆలోచనలో ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఫోన్ కొనుక్కొని మీ చేతికి ఫోను వచ్చిన తర్వాత. ఇది రెండో పాయింట్. ఇక మూడో పాయింట్ ఏంటంటే దీని ప్రైజ్. ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లోనే రాబోతున్నట్టు నాకు స్ట్రాంగ్ నమ్మకం అయితే ఉంది. అండ్ అఫ్కోర్స్ నేను కూడా విన్నాను. సో ఒకవేళ 20,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వస్తే, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్ గుర్తుపెట్టుకోండి, అది ఐసిఐసిఐ కార్డ్ ఆఫరా, HDFC, SBI అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఒకవేళ ఈ ఫోన్ 20,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఇది మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోను 20,000 రూపాయల బడ్జెట్లో అవుద్ది. ఎందుకంటే ఈ ఫోన్ చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, కెమెరాస్ బాగున్నాయి, అఫ్కోర్స్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసరు, అండ్ మీకు MIUI 14 ఫస్ట్ టైం మనకి ఇండియాలో అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్న ఫోన్ కూడా ఇదే. సో అందుకని ఈ 3 పాయింట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ షామీ ఫోన్స్ని కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం కొంచెం బెటర్గా నాకైతే కనిపించింది. సో అదే పోకో X5 Pro. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని బాక్స్లో ఏమో ఉంటాయి అండ్ దీనికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంది, కెమెరా ఎలా ఉంది, ఇవన్నీ మనం చూద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే పోకో X5 Pro 5G అని రాసి ఉంటుంది. పోకో బ్రాండింగ్, మేడ్ ఇన్ ఇండియా, అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. సో మన దగ్గర ఉంది 8GB ప్లస్ 256GB వేరియంటు పోకో ఎల్లో కలర్తో వస్తుందన్నమాట. అండ్ మనకి సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫోన్కి మీరు సార్ వాల్యూని చూసుకున్న తర్వాతే కొనుక్కోండి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.862 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.863 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్సే
ఇవి మనకి మెయింటైన్ చేస్తుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మనకి పోకో X5 Pro ఎల్లో కలర్తో ఉంటుంది. అండ్ ఒక TP కేస్ ఉంటుంది. అండ్ ఒక 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది. అండ్ ఒక యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూలు ఇలాంటివి అయితే మనకి వస్తాయి. సో ఈ ఫోన్ చాలా స్లిమ్గా ఉంది అండ్ చాలా చాలా స్లిమ్గా ఉంది. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసిన రెడ్మీ పోకో ఫోన్స్లో స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. చాలా చాలా స్లిమ్గా ఉంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఎల్లో ప్యానల్తో వస్తుంది. అఫ్కోర్స్ ఇది పాలికార్బోనేట్ ప్లాస్టికే గుర్తుపెట్టుకోండి. ఎల్లో కలర్ మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది. నేను 3 కలర్లు చూశాను ఢిల్లీలో, కాకపోతే నాకు ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ కూడా ఎక్సలెంట్గా నాకైతే అనిపించింది. నేనైతే పర్టికులర్గా ఎల్లో కలరే అడిగాను, కాకపోతే నా లక్ ఏంటంటే నాకు వచ్చింది కూడా ఎల్లో కలరే వచ్చింది, అది ర్యాండమ్గా ఇచ్చినప్పుడు కూడా. సో ఎనీవేస్ నాకైతే నా దగ్గర ఎల్లో కలర్ వేరియంట్ అయితే ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్ కనిపిస్తూ ఉంటుంది. పోకో బ్రాండింగ్ కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. 5G అని ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీని పవర్ బటన్ ఓన్లీ ఎల్లో కలర్ వేరియంట్లో మాత్రమే పవర్ బటన్ ఎల్లో కలర్లో ఉంటుంది. రెగ్యులర్గా మిగతా 2 కలర్స్ ఒకటి బ్లూ ఉంటుంది, ఒకటి బ్లాక్ ఉంటుంది. బ్లాక్కి బ్లాక్ ఉంటుంది, బ్లూకి బ్లూ ఉంటుంది. కానీ ఒక ఎల్లో కలర్కి మాత్రమే పవర్ బటన్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఒకవేళ మీరు పోకో X5 Pro మొబైల్ని ప్లాన్ చేసుకుంటే ఈ ఎల్లో కలర్ చూస్ చేసుకోండి. చాలా చాలా అట్రాక్టివ్గా అయితే నాకు అనిపించింది. రైట్ సైడ్ మీకు ఆ పవర్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ మీకు పైన సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్, డిఫాల్ట్ షామీ ఫీచర్, మీకు ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక 2వ స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్లో ఉంది. బాటమ్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది, డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్టు అండ్ ఒక స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది మొత్తం మీకు 2 స్పీకర్లతో వస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ మాత్రం మీకు ఎలాంటి పోర్ట్స్ కానీ ఎలాంటి బటన్స్ కానీ ఉండవు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఫీచర్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఈ ఫోన్ బూట్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఆ ఫీచర్స్ కూడా అబ్జర్వ్ చేయండి. 6.67 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేటు, అప్ టు 900 నిట్స్ బ్రైట్నెస్. అండ్ ఈ డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మీకు HDR10+ కూడా సపోర్ట్ అయితే ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఒక 6nm ప్రాసెసర్ మీ బిల్డ్ అయిన ఆక్టో కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు, ఇది ఒక కాన్ నేను నోటీస్ చేశాను. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ ఈ పంచ్ హోల్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. బ్యాటరీ మీకు 5000 mAh ఉంటుంది. 67 వాట్స్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో సప్లై చేస్తారు. అండ్ అది 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది MIUI 14 ఫస్ట్ ఫోన్ అనమాట అవుట్ ఆఫ్ ది బాక్స్. MIUI 14తో బూట్ అవుతున్న ఫోన్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది ఫస్ట్ ఫోన్ అనమాట MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తున్నాం ఫోను. అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెట్టింగ్స్లో మీరు సెట్టింగ్స్ ప్యానల్ కానీ యూఐలో కానీ అన్ని ఫీచర్స్ కూడా మనకు రెగ్యులర్గా ఈ MIUI 13లో ఉన్నట్టే ఉంది. జస్ట్ పేరుకే ఇది MIUI 14 లాగా అయితే నాకు అనిపించింది. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే ఆల్రెడీ నేను ఒక 1 month బ్యాక్ MIUI 14ని నా దగ్గర ఉన్న MI 11Xలో నేను చైనీస్ వర్షన్ని ఇన్స్టాల్ చేసి మీకు ఒక వీడియో కూడా చేశాను, డెడికేటెడ్ వీడియో చేశాను. చైనీస్ వర్షన్ MIUI 14లో చాలా 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 ఫీచర్స్ అయితే కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు పెద్ద పెద్ద ఐకాన్స్ సెట్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు, లార్జ్ ప్యానల్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల కస్టమైజేషన్స్ అనేవి MIUI 14ని చాలా అందంగా తయారు చేశారు. కానీ ఆ ఫీచర్స్ ఏవి కూడా ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం ఇంకా రాలేదు. సో నేను అనుకోవడం ఇది జస్ట్ ఒక అప్డేట్ మాత్రమే ఇచ్చారు తప్ప ఫుల్ లెంత్ MIUI 14 మాత్రం ఈ ఫోన్కి ఇంకా ఇవ్వలేదు. సో మేబీ నెక్స్ట్ అప్డేట్లో దీన్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. MIUI 14 డైరెక్ట్గా దీనికి ఇంకా రాలేదు, పేరుకు మాత్రమే MIUI 14 అని ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఒకసారి మీరు హోమ్ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేస్తే ఇది డిఫాల్ట్ MIUI డైలర్తో వస్తుంది. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ కీ పాయింట్ అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఇది మెసేజింగ్ యాప్ కూడా డిఫాల్ట్ షామీ మెసేజింగ్ యాపే ఉంటుంది. కావాలనుకుంటే మీరు గూగుల్ మెసేజింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అది కూడా వాడుకోవచ్చు. కాకపోతే MIUI మెసేజింగ్ యాప్లో మీకు బ్యాంకింగ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఓటీపీలు ఇవన్నీ అందంగా తయారు చేసి ఉంచాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది MIUI మెసేజింగ్ యాప్ కూడా. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన
AMOLED స్క్రీన్, మీరు స్క్రీన్ రిఫ్రెష్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అనేది AMOLED స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్స్ అయితే MIUIలో కలర్లు చాలా ఉంటాయి. మీరు అవన్నీ కూడా కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఈ పర్టికులర్ ఫోన్లో మాత్రం UI మాత్రం కొంచెం పాలిష్డ్గా అనిపించింది, కొంచెం స్పీడ్గా అనిపించింది, యానిమేషన్స్ కూడా కొంచెం నీట్గా అయితే అనిపించింది. సో యూఐలో మాత్రం ఎలాంటి నాకు డ్రాబ్యాక్స్ అయితే నోటీస్ చేయలేదు. ఓన్లీ MIUI 14కి సంబంధించిన ఫుల్ ప్యాకేజ్ అనేది నెక్స్ట్ అప్డేట్లో ఇస్తారేమని ఒక హోప్ అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ని మీరు తీసేసుకోవచ్చు, ఈవెన్ సిస్టమ్ అప్లికేషన్స్ కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ పాయింట్ MIUI 14లో. అండ్ దీంట్లో మీకు డిస్ప్లే విషయం అబ్జర్వ్ చేస్తే ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన AMOLED డిస్ప్లే. డైరెక్ట్ సన్లైట్ కండిషన్లో కూడా డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. 900 nits వరకు దీని బ్రైట్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు లో లైట్ కండిషన్లో మంచి క్వాలిటీ మూవీస్ చూస్తున్నప్పుడు కూడా డిస్ప్లే కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇది వైడ్ L1 సర్టిఫికేషన్తో కూడా ఇది మీకు వస్తుంది. డిస్ప్లేలో మాత్రం ఎలాంటి డ్రాబ్యాక్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ కమింగ్ టు ద వన్ ఆఫ్ ది మోస్ట్ కీ హైలైట్స్ ఆఫ్ ది ఫోను, సో కెమెరా. ఈ కెమెరాలో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది మెయిన్ కెమెరా లాగా వస్తుంది. ఈ ఫోన్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ కూడా ఒకటి చెప్తాను, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇది ఒక్కడ కానీ దీనికి ఇచ్చినట్టయితే 20,000 రూపాయల బడ్జెట్లో ఇది ఖచ్చితంగా హాట్ కేక్ ఫోన్ అయ్యేది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఒక డ్రాబ్యాక్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ కెమెరా శాంపిల్స్ విషయానికి వెళ్తే 108 మెగాపిక్సెల్ కెమెరా అనేది షామీ గ్రూప్లో దాదాపు లాస్ట్ 3 years నుంచి మన ఇండియాలో కనిపిస్తున్న కెమెరానే. సో వీళ్ళు ప్రాపర్గానే దీన్ని ఆప్టిమైజేషన్ అయితే చేశారు. కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా సాటిస్ఫాక్టరీగా మనకైతే అనిపిస్తుంది. కెమెరా శాంపిల్స్ నిజానికి చాలా బెటర్గా ఉన్నాయి. సో రీసెంట్గా లాంచ్ అయిన 200 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఫస్ట్ టైం కాబట్టి ఇంకొంచెం ఇండియాలో ఉన్న క్లైమేట్స్కి స్కిన్ టోన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టొచ్చేమో, కానీ ఇది వచ్చి 2 years పైన అవుతుంది, 3 years అవుతుంది రఫ్గా. సో అందుకని వీళ్ళు ప్రాపర్గానే ఇంప్లిమెంట్ అయితే చేశారు. కెమెరా శాంపిల్స్ మాత్రం బెటర్గానే నాకైతే అనిపించినాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, చాలా చాలా మంచి ఫొటోస్ అయితే నేను తీశాను. ఓన్లీ డ్రాబ్యాక్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీంట్లో లేదు, అది కూడా ఇస్తే సూపర్గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, దాని పరిధిలో అది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఇది కూడా దాని పరిధిలో పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గానే చేస్తుంది. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే దీనికి వీళ్ళు ఇస్తున్నారు. అరౌండ్ ఒక 30 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ కాకపోయినా దగ్గరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఈ ఫోన్ని 20,000 రూపాయల బడ్జెట్లో కొనడానికి ఉన్న మెయిన్ కీ హైలైట్స్, దీని UI మీకు రీసెంట్ డైలర్ కావచ్చు, MIUI డైలర్ కావచ్చు, మెసేజింగ్ యాప్ కావచ్చు, అండ్ పోకో లాంచర్ కావచ్చు, కస్టమైజేషన్స్ కావచ్చు, MIUI 14 కావచ్చు, ఇలాంటి ఫీచర్లు. అండ్ కెమెరా కూడా చాలా బాగుంది, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ముఖ్యంగా ఈ పర్టికులర్ ఎల్లో కలర్ లుక్, డిజైను, అండ్ పక్కన ఉన్న ఎల్లో కలర్ బటను, స్టైలు, స్లిమ్నెస్ చాలా స్లిమ్గా ఉంటుంది. ముఖ్యంగా డిస్ప్లే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, స్పీకర్ల క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ పాయింట్స్ అయితే నాకు కొంచెం పాజిటివ్గానే కనిపించినాయి. ఓన్లీ డ్రాబ్యాక్ మీకు అనిపించేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఒక్కటి ఇస్తే బాగుండేదేమో అని నేనైతే అనుకున్నాను. సో ఇదైతే కొంచెం డ్రాబ్యాక్ లాగా నాకైతే అనిపించింది. ఈ ఫోన్ మీకు 6GB + 128GB వేరియంట్ ఇంక్లూడింగ్ బ్యాంక్ ఆఫర్స్తో అరౌండ్ 20,000 లేదంటే 21,000 రూపాయల బడ్జెట్లోకి లాంచ్ అవుతుందని పెద్ద రూమర్ అయితే ఉంది. నిజంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా హాట్ కేక్ అయితే అవుతుంది, ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఇది POCO X5 Proకి సంబంధించిన పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసింది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.